ఓసారి శ్రీ మహావిష్ణువు తలపై నుండే కిరీటం, ఆయన పాదాలకున్న పాదుకల్ని చూసి, మీరెప్పుడూ కాళ్ళ కిందే ఉంటారు, అలాగే మిమ్మల్ని ఎప్పుడు గుమ్మం బయటే వదిలేస్తారంటూ హేళనగా నవ్వింది. యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువు అదంతా గమనిస్తూ, ప్రతిదానికి ఒక సమయం వస్తుంది, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి బాధపడకండి అని పాదుకలకి చెప్పి, నేను రామావతారంలో భూమిపై అవతరించినప్పుడు 14 ఏళ్లు వనవాసంలో ఉంటాను. ఆ 14 ఏళ్లు మీరు సింహాసనంపై ఉంటే కిరీటం నేలపై ఉంటుందని శ్రీ మహావిష్ణువు పాదుకలకి అభయమిచ్చాడు. శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసంలో ఉన్నప్పుడు భర్తుడు రాముడు పాదుకలను సింహాసనంపై పెట్టి రాజపాలన చేశాడు. అలా 14 ఏళ్లు భర్తుడు ప్రతిరోజు మోకాళ్లపై నిలబడి శిరస్సు వంచి సింహాసనంపై ఉన్న రాముడి పాదుకలకు నమస్కరించినప్పుడు భర్తుడి తలపై నుండే కిరీటం సిగ్గుపడేది. కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఎవరిని తక్కువ చేసి ఎప్పుడు చులకనగా చూడకూడదు.